ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూధన్ భూముల్లో ఇల్లు కూల్చివేతతో నిరాశ్రులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఖమ్మం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చేరుకుని నేరుగా వెలుగుమట్ల భూధన్ భూముల ప్రాంతానికి వెళ్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా కూల్చివేసిన పేదల ఇళ్లను పరిశీలిస్తారు. తర్వాత అంబేద్కర్ భవనం, టీటీడీసీ భవనాల్లో నిరాశ్రులుగా మారిన పేదలను పరామర్శిస్తారు. అనంతరం ఇవాళ సాయంత్రం సూర్యాపేటలో పర్యటించనున్నారు కేటీఆర్. ఇటీవల కోదాడలో జరిగిన లాక్ ఆఫ్ డెత్ లో మరణించిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. వైశాలి ప్రధానంగా కలెక్టర్ సమీపం ఉన్నటువంటి వెల్లుమట్లో సంవత్సరంలో 600 కుటుంబాలు ఇచ్చిన అధ్యక్షులు గత 2 అధికారులు పెంచాలి. అక్కడ నుంచి ఉంటే స్కూల్ డివైడర్స్ ఖాళీ చేసి అంతకుముందు కుటుంబాలు అయితే చెప్తాను ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. భూ నిర్వాసితులను కేసీఆర్ పరామర్శించినారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు డబల్ ఇక్కడ కేసీఆర్ని సూచిస్తూ తిరిగి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరోవైపు గత 60 ఎకరాల్లో ఉన్నటువంటి గత 5 ఏళ్ల క్రితం అయితే అక్కడ భూ నిర్వాసితులు సుమారు 600 కుటుంబాలు ఇల్లు ఏర్పరచుకొని ప్రస్తుతం వేసేస్తున్నారు. నిన్న కూలగట్టడంతో పూర్తిగా వాళ్ళు ఎంత ఆశనష్టం చేస్తారు. ఆ విధంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏమే చేస్తున్నారు. కేటీఆర్ ఉన్నటువంటి కుటుంబాలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుంటున్నారు. వాళ్ళు పరామర్శించున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.